ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మంచి ఎక్కడున్నా ఎవరి దగ్గరున్నా స్వీకరించాలి. ఫైనల్గా ప్రజలకు మంచి చేయాలి. ఇది పాలకుడి ప్రథమ లక్షణం. కానీ కూటమి సర్కార్కు కుట్రలే ప్రథమ లక్ష్యంగా మారాయి. రాజకీయ కక్షలే లక్ష్యంగా మారాయి. గత ప్రభుత్వం చేసిన మంచిని తుడిచివేసేందుకు ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని అష్ట కష్టాలు పెడుతోంది. అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేశారు. ఇప్పుడు ఎండియు వ్యవస్థను రద్దు చేశారు. ఒక్క కలంపోటుతో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎండియు ఆపరేటర్లు హెల్పర్లను వీధిన పడేసింది. దీంతో ఎలా జీవించాలంటూ ఏలూరు జిల్లాలోని ఎండియు ఆపరేటర్లు హెల్పర్లు పోరుబాటు పట్టారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద ఎండియు ఆపరేటర్లు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రేషన్ సరుకులను నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దే అందించాలన్న సంకల్పంతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎండియు వ్యవస్థను తీసుకొచ్చింది. సుమారు 530 కోట్ల రూపాయలు వెచ్చించి 9260 వాహనాలతో రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు వైఎస్ జగన్. ఇళ్ల ముందుకే నిత్యావసరాల పంపిణీ చేయడంతో అనతి కాలంలోనే ఈ పథకానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే కేవలం వైఎస్ఆర్సీపీ హయాంలో ఏర్పాటు చేశారనే సాకుతో కక్షగట్టి అగ్రిమెంట్ మరో 20 నెలలు ఉండగానే ఎండియు వ్యవస్థను రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. దీంతో 9,000 మంది ఆపరేటర్ల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో 2019కి ముందున్న రోజులు పునరావృతం కానున్నాయి. రేషన్ సరుకుల కోసం పేదలు మళ్లీ కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది. గతంలో మాదిరిగా చౌక డిపోల వద్దే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో కిలోమీటర్ల దూరం వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ప్రజల ఆదరణే కాదు, తమకు ఉపాధి కల్పించిన ఎండియు వ్యవస్థను తొలగించడం దుర్మార్గమంటున్నారు ఆపరేటర్లు. వాహనాలకు సంబంధించి మరో 20 ఈఎంఐలు ఎలా కట్టాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఎండియు వ్యవస్థను రద్దు చేసే పక్షంలో తాము చెల్లించాల్సిన మొత్తం బకాయి ఈఎంఐలను రద్దు చేసి తమకు ఎన్ఓసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందించాలని కోరుతున్నారు. ఆనాడు గవర్నమెంట్ క్రమశిక్షణ కలిగి ఒక వ్యవస్థను పుట్టించి ఉన్న ఊరిలోనే ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ఊరు నుంచి 2 వ్యవస్థలను తీసుకొచ్చి చదువుకున్న వ్యక్తులుగా దీంట్లో 10th నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉండి అనేక సమస్యల మీద పోరాడి ఉద్యోగం చేస్తున్నాం. దయచేసి కూటమి ప్రభుత్వం మా యందు దయ ఉంచి ఇగో మీడియా సమ్ముఖంగా ఏలూరు జిల్లా యూనియన్ తరఫున మేము ఒకటే కోరుతున్నాం, మీరు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం కాదు. ఎండియు ఆపరేటర్ల ఆందోళనకు వైఎస్ఆర్సీపీ, ఏఐటీయూసీ మద్దతు ప్రకటించాయి. పాలనలో వైఎస్ జగన్ మార్క్ను తుడిచివేయాలన్న రాజకీయ కక్షతోనే ఎండియు వాహనాల వ్యవస్థను రద్దు చేశారంటోంది వైఎస్ఆర్సీపీ. రేషన్ డోర్ డెలివరీ వద్దు, మద్యం డోర్ డెలివరీ మాత్రం ముద్దు అన్న రీతిలో కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి, ఈ ఎండియు ఆపరేటర్లు అమలు చేయడానికి ఆయనకి ఏమొచ్చిందంటే, ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం కనుక, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కనుక, జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా ఈ కొత్త పథకం అందించారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఈ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని ఒక చెడు ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నేను భావిస్తున్నాను. తప్పకుండా మీరు ఏదైతే జీవో ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకుని వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రోజు వచ్చే 300-400 రూపాయల కూలి కోసం లాజించి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ జీవనోపాధి కల్పించారు. నిరుద్యోగులకి, చదువు లేని వారికి ఒక సుమారు 10-20 వేల మందికి జీవనోపాధి కల్పించారు. మేమంతా సుఖంగా బతుకుతున్నాం అనుకున్న సమయంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిన అనాలోచితమైన చర్య, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మంచి కార్యక్రమం ఉండకూడదని ఒక అనాలోచితమైన చర్యతోటి 20,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. బాబు వస్తే జాబ్ వస్తుందంటూ ఎన్నికలప్పుడు కూటమి నేతలు నిరుద్యోగులను మభ్యపెట్టారు. అధికారంలోకి వచ్చాక జాబు మాట ఎలా ఉన్నా ఉన్న ఉద్యోగాల్ని ఊడగొడుతున్నారు. మొన్న వాలంటీర్ వ్యవస్థను, ప్రభుత్వ మద్యం దుకాణాల్ని రద్దు చేశారు. ఇప్పుడు ఎండియు వ్యవస్థకు మంగళం పాడారు. కూటమి ప్రభుత్వం నిర్వాకంతో ఏడాదిలోనే లక్షల మంది ఉపాధి కోల్పోయారు.